హాయ్ వ్యూయర్స్, టుడే మనం మే 2 2025 సంబంధించి కరెంట్ అఫైర్ డిస్కస్ చేయబోతున్నాం. దాంట్లో ఫస్ట్ వచ్చేసి మనకి రాష్ట్రంలో చేనేత కార్మికుల అసలు వడ్డీ కలిపి రూపాయలు 1,00,000 వరకు ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. అంటే అసలు వడ్డీ కలిపి 1,00,000 వరకు ఉన్న రుణం మాఫీ చేస్తారన్నమాట. అయితే డేట్ వచ్చేసి ఈ పథకం 2017 ఏప్రిల్ 1 తేదీ నుండి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులు, వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే ఇది వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించింది. అంటే మనకి ఏంటంటే బ్యాంకులో తీసుకున్న కార్యనిర్వాహక మూలధనం కానీ, ఇతర వృత్తి సంబంధిత కానీ చేనేత వస్త్రాల ఉత్పత్తి కోసం ఏ డేట్ నుంచి వెళ్ళి 2017 ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి 2024 మార్చి 31 మధ్య తీసుకున్న వాటికి ఈ పథకం వర్తిస్తుంది అన్నమాట. అయితే చేనేత క్రెడిట్ కార్డుల కింద, అట్లనే ప్రధానమంత్రి రోజ్గార్ యోజన కింద తీసుకున్న రుణాలను కూడా మాఫీ చేస్తారన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించిన గైడ్లైన్స్, మార్గదర్శకాలు ఏంటి అంటే మనకు డిస్టిక్ కలెక్టర్ అధ్యక్షతన డిస్టిక్ లెవెల్ కమిటీ ఉంటుంది. సో దీంట్లో డిసిసిబి సిఇఓ గారు, చేనేత శాఖ ఆర్డిడి, లీడ్ బ్యాంక్ జీఎం, నాబార్డ్ డీజీఎం, పరిశ్రమల శాఖ జీఎం వీళ్ళు సభ్యులుగా ఉంటారన్నమాట. సో మెయిన్గా అయితే జిల్లా స్థాయి కమిటీ డిస్టిక్ కలెక్టర్ గారి అధ్యక్షతన ఉంటుందని మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే ఈ జిల్లా స్థాయి కమిటీకి కన్వీనర్గా చేనేత శాఖ ఏడీ ఉంటారు. చేనేత శాఖ ఏడీ ఉంటారు. అయితే ఏంటి, ఈ 2017 ఏప్రిల్ 1 నుంచి వెళ్ళి 2024 మార్చి 31 ఉంది కదా, ఆ డేట్స్ మధ్య రుణాలు పొందిన వారి యొక్క ఏడీలు ఏం చేస్తారంటే బ్యాంకర్ల నుండి వాళ్ళు ఎవరెవరు రుణాలు ఆ టైంలో పొందిరని చెప్పేసి వాళ్ళ నుంచి వెళ్ళి ఇన్ఫర్మేషన్ తీసుకుంటారు అన్నమాట. ఇన్ఫర్మేషన్ తీసుకొని దాని ఆధారంగా కార్మికుల వారీగా వాళ్ళ క్లెయిమ్స్ రెడీ చేసి డిస్ట్రిక్ట్ కమిటీకి ఇస్తారు. సో వీళ్ళు లోన్ తీసుకున్నారని చెప్పేసి డిస్ట్రిక్ట్ కమిటీకి ఇచ్చేస్తారన్నమాట. ఎవరు? చేనేత శాఖ ఏడీలు ఇస్తారు. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఆల్రెడీ కలెక్టర్ గారి అధ్యక్షతన ఉంది కదా. ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ కమిటీ ఏం చేస్తారంటే వీళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది స్టేట్ లెవెల్ కమిటీకి పంపుతుంది. స్టేట్ లెవెల్ కమిటీలు ఎవరు ఉంటారు అంటే దీని చైర్మన్ చేనేత శాఖ డైరెక్టర్ గారు ఉంటారు. సో రాష్ట్ర స్థాయికి సంబంధించిన టెస్కాబ్, నాబార్డ్ రాష్ట్ర స్థాయి అధికారులు ఉంటారన్నమాట. సో ఈ స్టేట్ లెవెల్ కమిటీకి చైర్మన్ మనకు చేనేత శాఖ డైరెక్టర్ గారు ఉంటారన్నమాట. నెక్స్ట్ ఈ స్టేట్ లెవెల్ కమిటీ జిల్లా లెవెల్ కమిటీ పంపిన ప్రతిపాదనను ఆమోదించిస్తారనమాట, అప్రూవ్ చేస్తారు. అప్రూవ్ చేసిన తర్వాత ఎంతైతే రుణమాఫీ అమౌంట్ ఉందో, ఏ చేనేత కార్మికులకు ఎంత ఉందో వాళ్ళ అకౌంట్లో అంత అమౌంట్ పడిపోతుంది. పడిన తర్వాత సో బ్యాంకులు కట్టాల్సిన అమౌంట్ పడిపోయింది కాబట్టి బ్యాంకులు తర్వాత ఏం చేస్తాయంటే నో డ్యూ సర్టిఫికేట్ ఇస్తాయి. అంటే మా దగ్గర వీళ్ళేం లోన్లు కలిగి లేరు అని ఇచ్చేస్తారన్నమాట. ఎందుకంటే గవర్నమెంట్ కట్టేస్తుంది కాబట్టి. సో నెక్స్ట్ ఆ తర్వాత మళ్ళీ కార్మికులు లోన్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు అన్నమాట. నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే మే 2, 2025 కండిషన్లో 2025 ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్ పురుషుల టైటిల్ విజేతగా పంకజ్ అద్వానీ, ఈయన భారత్ చెందిన వ్యక్తి, ఈయన గెలిచాడు ఆసియా స్నూకర్ ఛాంపియన్షిప్. అయితే స్నూకర్ బిలియర్డ్స్ ఈవెంట్స్లో ఇతనికి ఇది 14th ఆసియా టైటిల్. సో ఇట్లా అడుగుతాడనమాట, ఎన్నో ఆసియా టైటిల్, మరీ డెప్త్గా అడగాలనుకుంటే ఇది 14th ఆసియా టైటిల్ అతనికి. నెక్స్ట్ పద్మజా నాయుడు హిమాలయన్ జువలాజికల్ పార్క్, ఇది డార్జిలింగ్ వెస్ట్ బెంగాల్లో ఉంది. అయితే దీనిలో దేశంలోని తొలిసారిగా ఆధారిత బయో బ్యాంకు, జంతు మ్యూజియాన్ని సిసిఎంబి వారి సహకారంతో ఏర్పాటు చేయనున్నారు. ఇది ఇంపార్టెంట్. సో మనకు సంబంధించి జాగ్రఫీలో పార్క్స్ వస్తాయి, ఆ పార్క్స్ అన్నీ చూసుకోవాలి. ప్రజెంట్ అయితే 100+ పార్క్స్ ఉన్నాయి. సో ఏ స్టేట్లో ఏ పార్క్ ఉంది చూసుకోవాలి మనం. నెక్స్ట్ బదౌయిజం అనేది అస్సాంలోని అతిపెద్ద మైదాన తెగ. ఇటీవల అస్సాం ప్రభుత్వం బదౌయిజంని దరఖాస్తు ఫారాల్లో అధికారిక మతపరమైన ఎంపికగా ప్రకటించింది. సో ఇప్పుడు రిలీజియన్ పరంగా వాళ్ళు మేము బదౌయిజం, ఎవరైతే బదౌయిజంని పాటిస్తున్నారో వాళ్ళు ఆ మతాన్ని ఎంపిక చేసుకోవచ్చు అన్నమాట ఏమైనా అప్లికేషన్ ఫామ్లలో. సో ఈ బదౌయిజం అనేది అస్సాంలో ఉండే అతిపెద్ద మైదాన తెగ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ షెడ్యూల్ కులాల అంటే ఎస్సీ వ్యక్తులు క్రైస్తవంలోకి మారిన రోజే ఎస్సీ హోదా కోల్పోతారని, వారు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం నుండి రక్షణ పొందలేరని పేర్కొన్న ఏపీ హైకోర్టు. సో
మనకు ఏ హైకోర్టు పేర్కొంది కొన్ని తీర్పులు అనేటివి హైకోర్టు కానీ సుప్రీంకోర్టులు కానీ ఇస్తాయి కదా. సో మీకు కొన్ని తీర్పులు అనేటివి మనము ఎగ్జామ్లో అడిగే ఛాన్స్ ఉంటుంది. అయితే ద షెడ్యూల్ క్యాస్ట్ అండ్ ద షెడ్యూల్డ్ ట్రైబ్స్ ప్రివెన్షన్ ఆఫ్ అట్రాసిటీస్ యాక్ట్ 1989. సో మనకు అట్రాసిటీ యాక్ట్ ఏంటనేది ఇక్కడ నేను ఏ ఇయర్ అనేది ఇక్కడ మెన్షన్ చేసినాను. సో 1989లో చేయబడింది. అయితే ఈ చట్టంలోని సెక్షన్ 3 ఆఫ్ ద యాక్ట్ డిఫెన్స్, సో సెక్షన్ 3లో 23 రకాల అట్రాసిటీలను పేర్కొంటుంది. సో అట్రాసిటీస్ మొత్తం ఎంత ఉన్నాయంటే 22 ఉన్నాయి ఈ చట్టంలో. నెక్స్ట్ ఉమెన్స్ మహిళల 2026 T20 వరల్డ్ కప్ ఇంగ్లాండ్లో జరగనుంది, అదొకటి. ఆ తర్వాత చూస్తే రాష్ట్రంలో స్వచ్ఛ పల్లెల సాకారం కోసం 100% చెత్త సేకరణ, దాని సంపూర్ణ వినియోగం కోసం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ వారు పచ్చదనం పేరిట కొత్త యాప్ తీసుకురానున్నారు. సో ఈ యాప్ పేరు పచ్చదనం, ఓకేనా, పచ్చదనం. నెక్స్ట్ కండిషన్ చూసుకుంటే 2025 ఏప్రిల్ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చేసి 2.37 లక్షల కోట్లు. ఇది లైఫ్ టైం హైయెస్ట్ అనమాట. సో ఆల్ టైమ్ హైయెస్ట్ ఇది. ఇదే టైం 2024 ఏప్రిల్లో వసూలు ఎంత అయిందంటే 2.10 లక్షల కోట్లు అయింది. సో లాస్ట్ ఇయర్ ఇదే టైంతో పోలిస్తే 12.6% అధికం అనమాట. అలాగే ఆల్ టైమ్ హైయెస్ట్ కూడా ఇది జిఎస్టీ కలెక్షన్. సో మే 1 నుంచి వెళ్ళి మనకు దేశవ్యాప్తంగా 23 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు అంటే ఆర్ఆర్బీస్ వాటి కార్యకలాపాలు నిర్వహించున్నాయని ఆర్థిక శాఖ పేర్కొంది. అయితే ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం దేశవ్యాప్తంగా అమల్లోకి రావడం దీనికి కారణం, ఓకేనా. మే 1 నుంచి వెళ్ళి ఒక రాష్ట్రం ఒక ఆర్ఆర్బీ విధానం అమల్లోకి రానుంది. సో ఆర్ఆర్బీ గురించి చూసుకుంటే ఆర్ఆర్బీస్ ఇన్ ఇండియా ఆర్ షెడ్యూల్ కమర్షియల్ బ్యాంక్స్. ఇవి షెడ్యూల్ కమర్షియల్ బ్యాంకు, షెడ్యూల్ వాణిజ్య బ్యాంకులు ఇవి, ఓకేనా. సో ఆర్ఆర్బీ కండక్టింగ్ బ్యాంకింగ్ యాక్టివిటీస్ ఫర్ ద రూరల్ ఏరియాస్ అట్ స్టేట్ లెవెల్. సో రూరల్ ఏరియాకి సంబంధించి బ్యాంకింగ్ సేవలను రాష్ట్ర స్థాయిలో నిర్వహిస్తాయి. ఆర్ఆర్బీస్ని నరసింహం కమిటీ సిఫారసుల మేరకు 1975 అక్టోబర్ 2న ఏర్పాటు చేశారు. సో ఏ కమిటీ సిఫారసుల మేరకు? నరసింహం కమిటీ సిఫారసుల మేరకు ఏర్పాటు చేశారు అన్నమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ యాక్ట్ని 1976లో చేశారు, ఓకే. నెక్స్ట్ భారత నౌకాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్గా చరిత్ర సృష్టించిన లెఫ్టినెంట్ కమాండర్. సో నౌకాదళంలో తొలి మహిళా క్వాలిఫైడ్ ఫ్లయింగ్ ఇన్స్ట్రక్టర్ ఎవరు? లెఫ్టినెంట్ కమాండర్ దివ్యా శర్మ. సో ఇలాంటి ఉమెన్స్ ఫస్ట్ ఉమెన్ ఇలాంటి సంబంధించిన క్వశ్చన్ అడుగుతారు. సో పర్సన్స్ ఇన్ ఫస్ట్ ఇలాంటి అన్నమాట, ఓకే. నెక్స్ట్ 2025-26 ఫైనాన్షియల్ ఇయర్ భారత జీడిపి వృద్ధి రేటు 6.5 to 6.7% ఉండొచ్చని డెలాయిట్ సంస్థ అంచనా వేసింది. ఏది? 2025-26 ఫైనాన్షియల్ ఇయర్కి. అదే 2024-25 జీడిపి వృద్ధి 6.3 to 6.5%గా ఈ డెలాయిట్ సంస్థ అంచనా వేసింది అనమాట. సో ఈయన సంస్థలు ఎంత అంచనా వేసినాయని చెప్పేసి ఒక పక్కకు సంస్థలు ఇంకో పక్క వాటికి సంబంధించిన ఎస్టిమేటెడ్ గ్రోత్ రేట్ ఇస్తారు కొన్నిసార్లు ఎగ్జామ్లో, ఓకే. నెక్స్ట్ ఎనిమీ ప్రాపర్టీస్ అంటే పాక్ చైనా యుద్ధాల సమయంలో మన దేశాన్ని వీడిన వారి ఆస్తులను ఎనిమీ ప్రాపర్టీస్గా అంటారు, ఓకేనా. ఈ ఆస్తుల రక్షణ బాధ్యత రాష్ట్రాలది. అయితే కేంద్రం ఈ ఆస్తుల రక్షణకి ఎనిమీ ప్రాపర్టీస్ యాక్ట్ 1968ని చేసింది. థ్యాంక్ యూ. నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్టయితే లైక్ చేయగలరు, సబ్స్క్రైబ్ చేసుకోగలరు. సో మోస్ట్లీ నోట్స్ అయితే మీ ఓన్ హ్యాండ్ రైటింగ్తో రాయడానికి ట్రై చేయండి, ఎందుకంటే ఎక్కువ గుర్తుంటుంది. ప్రింట్అవుట్ తీసుకోవడం కంటే మీ ఓన్గా మీరు రాస్తే మీకు ఎక్కువ గుర్తుంటుంది. థ్యాంక్ యూ.